లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. బైబిల్ గ్రంథము ఉన్నటువంటి వాళ్ళు నాతో పాటు తీసి చదవండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం 35వ వచనం 35. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చదవబడిన వాక్యంలో నుండి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ బ్యానర్ చూసారా? ఈ బ్యానర్ మీద ఉన్నటువంటి మాట చదవండి. అంత చదివితే సమయం అయిపోద్ది, కానీ అసలు ఈ మీటింగ్ ఏంటి అనేది చదవండి. సెమీ క్రిస్మస్. ప్రత్యేకంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సెమీ క్రిస్మస్ అంటే ఏంటి మరి అర్థం? సేమియాలతో క్రిస్మస్ చేయడమా? సేమియాలో కిస్మిస్ అని వేస్తారు కదా. సెమీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? చదువు వచ్చిన వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ. బ్యానర్లు అయితే పెట్టుకుంటాం కదా, వాళ్ళు పెట్టారు కాబట్టి మనం పెడతాం. ఈరోజు మోజెస్ అన్న వాళ్ళు పెట్టింది కాబట్టి రేపు పొద్దున ప్రభుదాస్ అన్నోళ్ళు కూడా పెడతారు. ప్రభుదాస్ అన్నోళ్ళు పెట్టారు కాబట్టి నతానీల్ అన్న కూడా పెట్టుకుంటాడు. మరి దాని అర్థం ఏంటని ఎవరైనా అడిగితే ఏమో మా పాస్టర్ గారు పెట్టారు కాబట్టి మేము పెట్టినాం. మరి ఏంటి సెమీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. సువార్త సెమీ క్రిస్మస్ అంటేనా? అయ్యో, ఇంతకాలం సెమీ క్రిస్మస్ చేస్తున్నారు కానీ దాని అర్థం చెప్పకపోతే ఎట్లా? సెమీ క్రిస్మస్ అంటే సగం క్రిస్మస్. తర్వాత మీరు చూడండి, సెమీ క్రిస్మస్ అంటే సగం క్రిస్మస్. అర్థమైందా? అంటే పూర్తి నిజమైనటువంటి క్రిస్మస్ అనేది 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు జరిగింది. అప్పటి నుండి ఇప్పుడు చేసే క్రిస్మస్లన్నీ ఏంటి? సెమీ క్రిస్మస్లు. తర్వాత యేసు ప్రభు వారి లోకానికి రెండవసారి వచ్చినప్పుడు, యేసు ప్రభు వారు ఈ లోకానికి రెండవసారి వచ్చినప్పుడు నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి క్రిస్మస్ జరగబోతుంది. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రజలారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, వస్తానన్న పరలోకం చేతమానునా, వస్తానన్న యేసు రాజు రాకమానునా, వస్తానన్న బహుమానం చేతమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రజలారా, ప్రభుని చేరగరండి. నాకు సమయం కొంచెం ఇచ్చారు, ఎందుకంటే అలసిపోయాం. ఇక్కడ మనం చదివిన మాట ఏంటి చెప్పండి? లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం. సెమీ క్రిస్మస్ అంటే బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క భక్తుడు, ఒక భక్తురాలు, లేక ఒక విశ్వాసి, లేక యేసు ప్రభును కన్నా కన్య మరియా, లేక యేసు ప్రభుని గురించి ప్రకటించిన దూత, యేసు ప్రభును తీసుకొని వెళ్ళిన యోసేపు, లేక తండ్రిగా పిలువబడిన యోసేపు, ఇలా బైబిల్ గ్రంథంలో ఎవరెవరైతే యేసు ప్రభు వారిని చూచి వచ్చి బంగారము, సాంబ్రాణి, ధూలము, ఇలా
కానుకలుగా సమర్పించి వారు ఆయా దినాల్లో లేక యేసు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు, జన్మించక ముందు, జన్మిస్తాడని వారు చేసినటువంటి ఆరాధనలన్నీ కూడా క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుకు ఆరాధన. క్రిస్మస్ అంటే ఏం చెప్పండి? క్రీస్తుకు ఆరాధన. అయితే ఇక్కడ ఈ దూత ఎలా ఏం చెప్పాడు అనే ఒక్క విషయాన్ని ఈరోజు చూద్దాం. ఈ 35వ వచనంలో చూడండి, దూత చెబుతున్నాడు ఏమని? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దూత వచ్చి మరియతో చెప్తున్నాడు. దూత, ఆ దూత పేరు ఏం పేరు చెప్పండి? గాబ్రియేలు దూత. ఇప్పుడు చెప్పే ఈ దూత పేరు ఏం పేరు? ప్రభుదాస్ అనే దూత. అక్కడ ఆ రోజు ఆ దూత వచ్చి మరియమ్మతో చెబుతున్నాడు. ఎందుకంటే కన్య కదా, కన్య మరియ. ఇప్పుడు ఆమె గర్భం ధరించిందంటే ఇశ్రాయేలు లెక్క ప్రకారంగా, ద్వితీయోపదేశకాండం ప్రకారంగా రాళ్లతో ఏం చేయాలి? కొట్టి చంపాలి. ఇప్పుడు ఆమె భయపడుతుంది. అందుకని అక్కడ రాయబడింది, మరియా భయపడకుము అన్నప్పుడు ఆమెకు నిజంగానే భయం అవుతుంది. ఏంటి, నేను పురుషుణ్ణి ఎరగని రాననే, ఇది ఎలా సాధ్యమని భయపడుతున్నప్పుడు ఆ దూత చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ, సర్వోన్నతుడు, తర్వాత దేవుని కుమారుడు, త్రియేక దేవుడు కలిసినటువంటి దినం అది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అక్కడే, తండ్రి అయిన దేవుడుగా సర్వోన్నతుని శక్తి అక్కడ ఉండి దేవుని కుమారుడుగా త్రియేక దేవుడు కలిసినటువంటి ఆ సమయమే ఆ దినాన క్రిస్మస్ అని ప్రకటించబడింది. అందులో ఏం చెప్పాడంటే, పరిశుద్ధుడు, పుట్టబోయే శిశువు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆ మాట ఎందుకంటే ఆ మాట చెప్పకపోతే మరియా అంగీకరించదు. ఆ మాట చెప్పకపోతే అంగీకరించదు. పుట్టబోయే శిశువు ఎవరు? పరిశుద్ధుడు. పాత నిబంధన అంతా కూడా, లేక పరలోకంలో దూతలు ఎప్పుడు చూసినా ఏమని ఆరాధన చేస్తారు చెప్పండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది. ఆ మాట చెప్పగానే, దూత చెప్పగానే మరి అంగీకరించింది. అవును, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలువబడుతున్న ఆ పరలోకపు దేవుడు కుమారుడుగా నా గర్భమందు జన్మిస్తాడంటే నేను అంగీకరిస్తాను. ఎందుకంటే పరిశుద్ధుడు. ఈ లోకములో జన్మించిన మానవులందరూ ఎవరు చెప్పండి? ఆదామును బట్టే గాని, మన యొక్క ప్రవర్తనను బట్టే గాని, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా, మన నడకలు, మన పడక, మన జీవితం అంతా పాపముతో నిండి ఉంది. నోరు తెరిస్తే పాపమే, కళ్ళు తెరిస్తే పాపమే, చెవులు పాపాన్నే, చేతులు పాపమే, కాళ్ళ నడకలు పాపమే. ఆదాము దగ్గర నుండి అందరూ పాపము, పాపము, పాపము. అయితే దేవుడు మాత్రం ఎవరు? పరిశుద్ధుడు అని ఒకసారి చదివితే మంచిది. చూడండి, నిర్గమాకాండము 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయము 36వ వచనం. మరియు సరే, అక్కడ ఏముండాల్సి ఉంటుందంటే, ప్రధాన యాజకుని వస్త్రాలు, ప్రధాన యాజకుని వస్త్రాలు అంటే ప్రధాన యాజకుడుగా దేవాలయంలో ఉండేటువంటి దేవుని, ఒకవేళ పూజారి అనవచ్చు, లేక అర్చకుడు అనవచ్చు, పాస్టర్ గారు అనవచ్చు, ఇమాం అనవచ్చు, ఇలా ఎవరైనా అంటే దేవునికి భక్తులకు మధ్యలో ఉండేటువంటి ఆయన ఏమంటారు? ఏమంటారు? యాజకుడు, మధ్యవర్తి. ఆయనకు ఒక బాసికం లాగా
బంగారు రేకుతో ఇలా నొసట కట్టాలట. ఏమని కట్టాలి? ఏమని కట్టాలి? ఈ యాజకుడు పరిశుద్ధుడు కాదు, ఈ ప్రవక్త పరిశుద్ధుడు కాదు, ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఏ పాస్టర్ పరిశుద్ధుడు కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మహాత్ములని పిలువబడ్డ వాళ్ళు పరిశుద్ధులు కాదు, యెహోవా మాత్రమే పరిశుద్ధుడు. అది చూడగానే వెంటనే అందరికి అర్థమైపోద్ది. ఎక్కడ ఉంటుంది అది చెప్పండి? నొసట ఉంటుంది. కాబట్టి యెహోవా మాత్రమే పరిశుద్ధుడు. అలాగున్నే యేసు ప్రభువు వారి ఈ లోకంలో పుట్టినప్పుడు దేవుడు అని ఎందుకు రాయలేదు అంటే, పరిశుద్ధుడని రాస్తే పాత నిబంధన ప్రకారం ఎవరైనా చెప్పండి, పరిశుద్ధుడు అని రాస్తే ఎవరైనా దేవుడు తప్ప ఇంకెవరు పరిశుద్ధుడు లేరు. అందుకని యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి మాటలో పరిశుద్ధుడు అని రాయబడింది. పరిశుద్ధుడు అంటేనే పాత నిబంధన ప్రకారం ఏంటి? దేవుడు. దూతలు ఆరాధన చేసినా అలాగున్నాయి. ఇలా పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. జీవించి ఆయన ఏం చేశాడు చూడండి. కీర్తనలు 16:10. కీర్తనలు 16:10. చదవగలుగుతారా? నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. పాత నిబంధనలు రాయబడింది ఈ మాట. యేసు ప్రభు వారి లోకంలో జన్మించక ముందే రాయబడింది. ఏమనంటే ఒక పరిశుద్ధుడు వస్తాడు, ఆయన ఏం కాడు చెప్పండి? కుళ్ళు పట్టడు. ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడదు. అంటే అర్థం ఏంటంటే పాతాళాన్ని జయించుకొని తిరిగి లేస్తాడు, సమాధిని జయించుకొని తిరిగి లేస్తాడు, మరణాన్ని జయించుకొని తిరిగి లేస్తాడు. ఆయనే పరిశుద్ధుడు. అలా ఈ పాత నిబంధనలు ఎక్కడెక్కడైతే పరిశుద్ధుడని రాయబడిందో ఆ వచనాలన్నీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పరిశుద్ధుడుగా జన్మించి పరిశుద్ధుడుగా జీవించి పరిశుద్ధ రక్తాన్ని కలవరి శిలువలో కార్చి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మరి చాలా వచనాలు ఉన్నాయి అందులో. 1వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా దీని గురించి రాయబడింది. సమయం లేదు కాబట్టి చదవనవసరం లేదు. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, మనలను పరిశుద్ధపరిచేటువంటి రక్తాన్ని కలవరి శిలువలో చిందించాడు. ఎవరి కొరకంటే నీ కొరకు. ఈ మాటలు చెప్తున్న నా కొరకు. ఎందుకంటే భూమి మీద ఎవరు లేరు, పరిశుద్ధుడు లేడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు అని చెప్పడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఈరోజు వాక్య ప్రకారంగా క్రీస్తు ఎవరు చెప్పండి? చెప్పండి. పరిశుద్ధుడు, పాపులను రక్షించడానికి వచ్చిన పరిశుద్ధుడు అని ఎవరైతే నా పాపము నుండి నన్ను రక్షించడానికి వచ్చిన పరిశుద్ధుడైన క్రీస్తు నీకు వందనాలని చెప్తారో వాళ్ళు ఈరోజు ఏం చేసినట్లు చెప్పండి? ఏం చేసినట్లు? సెమీ క్రిస్మస్ చేసినట్లు. ఎవరు చెప్తారో చెప్పండి? ఇప్పుడు ఎవరు చెప్తే వాళ్ళే సెమీ క్రిస్మస్ చేసినట్లు. ఎవరు చెప్తే వాళ్ళే. నేను చెప్తున్నాను, పరిశుద్ధుడైన క్రీస్తు నా కొరకు ఈ లోకమునకు వచ్చి నా పాపమును శిలువలో భరించి నా పాపముల కొరకు రక్తాన్ని గార్చి మరణించి మరణాన్ని జయించి పరిశుద్ధుడుగా తిరిగి లేచినందుకు నీకు వందనములు. ఇప్పుడు ఏం చేశాను నేను ప్రభువుని? ఇదే సెమీ క్రిస్మస్. ఇలా నువ్వు నీ హృదయంతో ఇప్పుడు చేస్తావా? నీ మనసుతో చేస్తావా? లేక మాటతో